2026 ఓవరాల్గా భారతదేశానికి తెలుగు రాష్ట్రాలకి ఎలా ఉండబోతుంది? 2026వ సంవత్సరానికి మనకు పరాభవనామ సంవత్సరము అని ఉగాది సంవత్సరానికి పేరు. పరాభవము అంటే అవమానము అని తెలుగులో అర్థం వస్తుంది. అంటే జనరల్గా నీకు తెలిసిన అర్థం ఏంది? అంతే, పరాభవం, అవమానాలు ఎక్కువ, ఏది సఫలీకృతం కాదు. జనరల్గా ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే జనాలు వేణుస్వామి ఏదైనా చెప్తే సొంత కవిత్వం అనుకుంటారు. అందుకని పరాభవము అంటే దానికి అర్థం ఉంది కదా తెలుగులో. పరాభవము అంటే అవమానముతో కూడిన ఓటమి అని నాకైతే తెలుగు చెప్పింది. సరే, జనాలకు ఏం చెప్పిందో నాకు అనవసరం. సో అదే జరగబోతుంది. ఓకే, మన సమాజం ఎట్లుందంటే తెలుగు సమాజము బాబా వంగ జ్యోతిష్యం, వణుకు పుట్టిస్తున్న బాబా వంగ జ్యోతిష్యం అని వాడెవడో చెప్పిన దాన్ని వేసుకుంటందుకు వీళ్లకు మనసు ఒప్పుతుంది. కానీ వేణుస్వామి మీనరాశికి బాగలేదు అనగానే అట్లెట్లా చెప్తావు బాగలేదని నా సొంత కవిత్వం అయిపోయింది. అంటే బాగలేదు అనే పదం వేణుస్వామి చెప్తే ఒక రకంగా ఉంటుంది, వంగ బాబా చెప్తేనేమో పాజిటివ్గా ఉంటుంది. సో వేణుస్వామి సకలం సంకనాకిపోతుంది అంటే ఒక రకంగా తీసుకుంటారు, బాబా వంగ చెప్తే ఒక రకంగా తీసుకుంటారు. సో అదే జరగబోతుంది. బాబా వంగ చెప్పిరా ఇంకొకరు చెప్పిరా నాకు అనవసరం. 2026వ సంవత్సరము చాలా పెను సంచలనాలను మనం చూడబోతా ఉన్నాము. చాలా పెను సంచలనాలను చూడబోతా ఉన్నాము. కారణము గురువు రాజు, కేతువు కమాండర్, అంటే అధిపతి. రాజు వేరు, కమాండర్ వేరు. సో కేతువు కమాండర్గా ఉన్నటువంటి ఈ సంవత్సరం, కేతువు దేనికి కారకుడు అంటే దూరం చేయడానికి కారకుడు. మీరు వేణుస్వామి మాటలు నమ్మాల్సిన పని లేదు. గూగుల్లో కానీ చాట్ జీపీటీలో కానీ కేతువు ఏం చేస్తాడు అని మీరు జీపీటీలో అడిగితే అది చెప్పే ఫస్ట్ మాట, కేతువు మనకు కొన్ని విషయాలను దూరం చేస్తాడు. అవేంటి? మన జాతకంలో వ్యక్తిగతమైన అంశం వచ్చినప్పుడు ఒక మనిషిని దూరం చేయొచ్చు, మన ఉద్యోగాన్ని దూరం చేయొచ్చు, మన డబ్బును దూరం చేయొచ్చు. సో ఏదైనా ఒకటి దూరం చేయడానికి అవకాశం ఉన్నటువంటి గ్రహము కేతువు. ఎట్ ది సేమ్ టైం కేతువు మోక్షకారకుడు. మోక్షము అనేటువంటిది భక్తి నుండి వస్తుంది. సో ఎక్కడైతే భక్తి ఉంటుందో అక్కడ ఈ సంవత్సరం సమస్యలు ఉంటాయి. ఉదాహరణ పుష్కరాలు అవ్వచ్చు, లేదా భక్తి మార్గంలో గుమిగూడేటువంటి ప్రదేశాలు కావచ్చు. ఉదాహరణ దేవాలయాలు కావచ్చు, మసీదులు కావచ్చు, చర్చిలు కావచ్చు. సో ఎక్కడైతే జనసాంద్రత ఎక్కువగా ఉంటుందో అక్కడ మాస్ మొబిలైజేషన్ జరిగే దగ్గర పెను సంచలనాలు జరుగుతాయి అని ఈ సంవత్సరము మనకు శాస్త్రం చెప్తా ఉంది, కేతువు కాబట్టి. ప్లస్ ఎక్కువగా ఈ సంవత్సరం ధన నష్టము మరియు జన నష్టం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి జనాలు ఎక్కువగా మొబిలైజ్ అయ్యేటువంటి ప్రాంతాలలో. అలాగే ఈ సంవత్సరము ఇంటర్నెట్ ఆగిపోవచ్చు కొన్ని రోజుల పాటు. అలాగే ఈ సంవత్సరము కరెంట్ ఆగిపోవచ్చు. సో ఇలాంటి సంచలనాలను మనం చూడబోతా ఉన్నాము. సో ఎప్పుడూ చూడనటువంటి కొన్ని సంచలనాలు రాజకీయ పరంగా, సామాజికంగా ఉండబోతూ ఉన్నాయి. గురువు అంటే మీరు ఇనే ఉంటారు, అరే వాడికి గురుబలం బాగుందిరా అంటారు. గురువు అంటే దాని అర్థం ఏంటంటే పేరుబలం. ఇట్ ఈస్ కాల్డ్ ఐడెంటిఫికేషన్. అంటే ఒక వ్యక్తి ఐడెంటిఫికేషన్ అంటే దాని అర్థం ఏంటి అంటే గుర్తింపు ఉన్నటువంటి మనిషి, సామాజికమైనటువంటి. ఇప్పుడు అతన్ని మనం ఏమంటున్నామంటే సెలబ్రిటీ అంటున్నాం. సో గుర్తింపు దాన్ని. సాధు ఉన్నాడు, సాధువును కొంతమంది గుర్తుపడతారు. సో సాధువును జనాలు గుర్తుపడుతురు అంటే అతను సెలబ్రిటీ. అతని వ్యతిరేకులు సెలబ్రిటీ అంటే అంత సీన్ ఉందా అనొచ్చు కాక, కానీ సాధువుతో ఫోటోలు దిగేవాళ్ళు జనాలు ఉంటారు. సో దాన్ని సెలబ్రిటీ స్టేటస్ అంటాం. అంటే గుర్తింపు ఉన్నటువంటి ఐడెంటిఫికేషన్ ఉన్నటువంటి మనుషులను సెలబ్రిటీ. అట్లా ఐడెంటిఫికేషన్ ఉండే ప్రతి వ్యక్తికి ఈ సంవత్సరం సమస్యలు ఉంటాయి.